వెల్కమ్ టు ఐఎస్ఎన్ న్యూస్. కే గంగవరం మండలం కొందూరు గ్రామంలో కోరికలు తీర్చే కల్పవల్లిగా భక్తులు విశ్వసించే శ్రీ 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 కుందాలమ్మ గొల్లాలమ్మ అమ్మవార్ల తీర్థమ మహోత్సవం వైభవంగా జరిగింది. కుందూరు గ్రామానికి చెందిన ఇళ్ల శ్రీరాములు వారసులు ఇళ్ల వీరస్వామి వాళ్ళ అనంతరం మూడో తరం వారసులు ఇళ్ల రమణ ఇళ్ల శ్రీనులు అనాదిగా అమ్మవార్ల గరగలు ఎత్తుకుంటూ 3 తరాలుగా తమ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నెల 8వ తేదీన అమ్మవార్ల జాతర మహోత్సవం పలు సాంస్కృతిక కార్యక్రమాలతో కన్నుల పండగగా నిర్వహించారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, జనసేన పార్టీ కోఆర్డినేటర్ పోలిశెట్టి చంద్రశేఖర్, ఏఎంసీ చైర్మన్ అక్కల రిష్వంత్ రాయలు అమ్మవార్లను దర్శించుకున్నారు. వారిని ఆలయ కమిటీ వారు సాదరంగా ఆహ్వానించారు. అమ్మవార్లకు మహిళలు పసుపు, కుంకుమ, గాజులు, రవికెలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కుందూరు గ్రామ వాస్తవ్యులు సంగీత శ్రీనివాస్, అతని బంధువులు, సన్నిహితులు నూతనంగా గరగలు తయారు చేయించి అమ్మవార్లకు సమర్పించారు. సంగీత వీర్రాజు, పామర్తి నాగేంద్రాలు సౌజన్యంతో భక్తులకు చల్లటి మజ్జిగ వితరణ చేశారు. ఆలయ కమిటీ కుర్రాళ్లు అమ్మవార్ల దర్శనానికి విచ్చేసిన భక్తులకు పులిహోర పంపిణీ చేశారు. అమ్మవార్ల ఆలయాలను పుష్పాలు, విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. ఆయన చేతికిచ్చే ఇది 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 ఆవిడేనా? కొబ్బరికాయ బయటకి కొబ్బరికాయ కొట్టే ఆవిడకి ఇచ్చామా? ఆగు రే కొట్టే కొట్టే కొట్టడం ఇలాగా ఇప్పుడు మాల్తే కొట్టేచ్చా రోడ్డుకేసి రోడ్డుకేసి కొట్టే తీసుకోండి. ఇలా ఒక నెలలు అట్టు పెట్టుకుని మళ్ళా ఆఖరి మంగళవారం నాడు గ్రామోత్సవం చేసి జాతర చేసి అమ్మవారిని సాగడంతో జరుగుతుంది. ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా కుందాలమ్మ గొల్లాలమ్మ అమ్మవార్ల జాతర మన సోమవారం నాడు కుందూరు యువత ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఈ గ్రామదేవతకి మా గ్రామస్తులు నెక్కంటి వారు ఆడపడుచు, అలాగే మా ఊరు ఇళ్ళ వెంకటరమణ గారు, ఇళ్ల వీర్రాజు గారు వాళ్ళ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వాళ్ళ ఆశాదులుగా ఉండి అమ్మవారిని తీసుకురావడం, సాగనంపడం వారి వంశస్థులే చేస్తూ ఉన్నారు. అలాగే పంపన వారి వంశస్థులు అమ్మవారి కొమ్మం పోస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా యువత ఆధ్వర్యంలో అమ్మవారి జాతర, అమ్మవారిని సాగనంపడం, అలాగే ఈరోజు బుధవారం అమ్మవారి తీర్థం బ్రహ్మాండంగా అత్యంత వైభవపేతంగా ఈ సంవత్సరం జరగడం జరిగింది. భక్తులు 50 మంది కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శిస్తూ ఉన్నారు.